హర్యానాలో ఘోరం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను కత్తితో గొంతు కోసి హత్య చేసింది ఓ భార్య. హత్యానంతరం మృతదేహాన్ని ఛిద్రం చేయాలనే ఉద్దేశంతో పొలంలో నిర్మించిన ట్యూబ్వెల్ ఛాంబర్లో దాచిపెట్టారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు భార్య, ఆమె ప్రియుణ్ణి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులను పోలీసులు 2 రోజులు రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పానిపట్ జిల్లాలోని దహర్ గ్రామానికి చెందిన కర్మవీర్ భార్య జ్యోతి అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే ప్రియుడితో కులకడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. జ్యోతి, శ్రీకాంత్ ఇద్దరూ కర్మవీర్ని హత్య చేయాలని డిసైడ్ అయ్యారు. భర్తకు ఎప్పట్లాగే భోజనం పెట్టిన జ్యోతి హత్య పథకంలో భాగంగా ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన భర్తను ప్రేమికుడితో కలిసి కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. హత్యానంతరం మృతదేహాన్ని ఛిద్రం చేయాలనే ఉద్దేశంతో గ్రామంలోని పొలంలో నిర్మించిన ట్యూబ్వెల్ ఛాంబర్లో దాచిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు జ్యోతి ఇంటికెళ్లింది. తన భర్త కనిపించకుండా పోయాడని డ్రామా మొదలుపెట్టింది. మృతుడి సోదరుడు ధరంవీర్ కర్మవీర్ ఆదివారం నుండి తప్పిపోయాడని, కుటుంబ సభ్యులు కర్మవీర్ కోసం చాలా వెతికారని, కానీ అతడి ఆచూకీ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పోలీసులు భార్యను ప్రశ్నించారు. అయితే ఆమె మాటలు పోలీసులకు అనుమానం కలిగించాయి. భార్య జ్యోతిని పోలీసులు తీవ్రంగా విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత ప్రేమికుడు శ్రీకాంత్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై హత్యానేరం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు వారిద్దరినీ 2 రోజుల పోలీసు రిమాండ్కు పంపింది. మరోవైపు ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిని అతడి ప్రియురాలి తండ్రి, సోదరుడు కాల్చి చంపారు. ప్రియురాలి తండ్రి కన్నయ్య కొడుకుతో కలిసి తన ఇంటి సమీపంలోనే యువకుడిపై కాల్పులు జరిపాడు. తలలో బుల్లెట్ దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడిన యువకుడిని బంధువులు మరియు గ్రామస్తులు ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. బీహార్లో ఈ ఘటన జరిగింది. ఇక ఇదిలా ఉంటే పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అస్లాం. తనను తాను పోలీసులంటూ చెప్పుకుంటూ ఎంతోమంది అమాయకులను మోసం చేశాడు. ఇక ఇంతటితో ఆగని ఆ కేటుగాడు ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇలా ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా సైలెంట్గా 6 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే ఈ నకిలీ పోలీస్ ఇటీవల 7వ పెళ్లికి సిద్ధమవుతుండగా ఊహించని షాక్ తగిలింది. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే, జార్ఖండ్ రాజధాని రాంచీ ధన్బాద్లోని బులీలో అస్లాం అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతగాడు తన మతం, గుర్తింపు ఇలా అన్ని వివరాలు దాచిపెట్టి పోలీసునంటూ స్థానికంగా చలామణి అయ్యాడు. దీంతో పోలీసునంటూ బెదిరించి ఎంతోమంది అమ్మాయిలను మోసం చేసి మెల్లగా తన ట్రాప్లోకి దింపేవాడు. ఆ తర్వాత ఎన్నో మాయమాటలు వల్లించి చివరికి ప్రేమ పేరుతో పెళ్లి వరకు వెళ్లేవాడు. అలా ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 6 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్ 7న హర్లాలో అస్లాం సంజయ్గా పేరు చెప్పుకొని ఓ మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు. ఇక ఇంతటితో ఆగని ఈ నకిలీ పోలీస్ ఇటీవల 7వ పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఇతగాడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. దీంతో బాధిత మహిళలు ఇతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అస్లాం వివరాలు తెలుసుకుంటూ ఉండగా సంచలన నిజాలు వెలుగులోకొచ్చాయి. ఇతడు గిరిజన, హిందూ, మైనారిటీ అమ్మాయిలను మోసం చేసి 6 పెళ్లిళ్లు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు అస్లాంను తాజాగా రాంచీలో అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.